నిఘా నిద్ర ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీఐ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ, గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం. ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం అనే కంటే ముందుగా సీఎం నిర్లక్ష్యం అని రాసుకొస్తే బాగుండు. ఇది కాంగ్రెస్ పేపర్, ఇది ప్రభుత్వ పేపర్. దాంట్లో డైరెక్ట్గా గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అని రాసుకొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినని రాసుకొచ్చినట్టే అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారి మీద ఈ పేపరు ఆయన పాలన వ్యవస్థ ఫెయిల్ అయిందని రాసుకొచ్చిందంటే భవిష్యత్తులో ఆయన సీఎం సీటు పోతుందని పరోక్షంగా రాసుకొచ్చినట్టు అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంతసేపు అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం అని రాసుకొచ్చినా ఇక్కడ హోంమంత్రిగా బాధ్యతలు తన చేతిలోనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిన అనేది రాసుకురాకుండా పరోక్షంగా రాసుకొచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరుగుతుందట. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది, అధికారుల వైఫల్యం ఇందులో ఏమున్నది అనేది సమగ్ర విచారణ చేస్తారట. మరి హోంమంత్రి చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి పాలన వ్యవస్థ మీద సమగ్ర విచారణ జరగాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి పదవులు అన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీద పెట్టుకున్నారు కదా, దాని మీద సమగ్ర విచారణ జరిపి ఎందుకు ఆయన ఫెయిల్ అయిపోతుంది అనేది ఒక రిపోర్ట్ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. నీ విషయంలో మాత్రం ఫెయిల్ కాదు, నా విషయంలో మాత్రం ఫెయిల్ అయితే లేదు. ఎప్పటికప్పుడు గుండాలను పంపుతాను, ఎప్పటికప్పుడు రౌడీలను పంపుతాను.